ఎల్లురా బయటికి. ఎవరిని వెళ్ళగొడుతున్నారు? వీరు మీ బాడీలోకి రాకపోతే మీకే నష్టం. అది సార్ వీడి బాడీలో ఫ్యాట్. ఆపండి, మీరు నాకేం చెప్పొద్దు. నేను ఇక్కడికి వచ్చింది వీరి గురించి చెప్పడానికి. ఈయన మీ బాడీలో ఉండడం ఎంత అవసరం తెలుసా? కేవలం జొన్నలు రాగులు మాత్రమే మీకు మంచి చేస్తాయి అనేది నిజం కాదు. వీరిలో ఉన్న పోషక విలువల వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఒక కప్పు వీరిని ఉడకబెట్టి తింటే 200 క్యాలరీస్, 4 గ్రాముల ప్రోటీన్, మీకు సెలీనియం, వైటమిన్ బి, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా మీకు వారు అందిస్తున్నారు. అలాంటి వారిని మీరు గెంటేసేది. వీరు గ్లూటెన్ ఫ్రీ, లో ఆఫ్ ఫ్యాట్స్, ఈజీగా మీ బాడీలో డైజెస్ట్ అవుతారు. అది మీకు తెలుసా? కానీ సార్ వీడిని అందరూ ఫ్యాట్ మేకింగ్ ఫుడ్ అంటారు. నేను ఒకప్పుడు ఇలాగే అనుకున్నా, కానీ వీరిని కలిశాక ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. మీరు లోపల ఏం చేస్తారో అని అడిగాను. అప్పుడు వీరు చెప్పింది విన్నాక కగురు పొడిచింది నా ఒళ్ళంతా. వీరిని ఒకసారి వండి చల్లారిన తర్వాత తింటే వీరిలో ఉన్న రెసిస్టెన్స్ స్టార్చ్ ఫైబర్ని యాక్సెస్ చేసి గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని ఫీడ్ చేసి ఫ్యాట్ ఆక్సిడేషన్గా మారి వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తారు. ఆ విషయం మీకు తెలుసా? అటువంటి మనిషి వీరిలా బయటికి వెళ్ళిపోమంటున్నారు. రైస్ తింటే వెయిట్ పెరుగుతారు అనేది మిత్ మాత్రమే. సో రైస్ ఎప్పుడు కూడా మోడరేషన్లో అలాంగ్ విత్ ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ అలాంగ్ విత్ వెజిటేబుల్స్ మీరు మోడరేషన్లో తీసుకున్నప్పుడు అది మీ వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. మీరు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ పేజ్ని ఫాలో అవ్వండి. సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి ట్రాన్స్ఫార్మ్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్.